యుద్ధ సమయంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వీడియోను వైరల్ చేసిన సంగతి మనం చూసిన విషయమే. దానికి సంబంధించి సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట భూంపల్లి మండలం చౌదల్పల్లి గ్రామంలో తన భూమిని వేరే అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని చెప్పి ఒక యుద్ధ సమయంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించారు. వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఉన్నతాధికారులు మండలాధికారులు కూడా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ నుంచి సెలవులలో 40 రోజుల పాటు సెలవు తీసుకొని తన సొంత గ్రామానికి వచ్చినటువంటి ఊరు రామస్వామితో పాటు తన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. చెప్పండి రామస్వామి, ఎప్పుడు వచ్చారు, అంటే ఏం చెప్పారు అధికారులు ఇక్కడ? నమస్కారం, జై జవాన్ జై కిసాన్. నేను ఇప్పుడు 2 డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను లీవ్లో వచ్చిన. అధికారులు అప్పుడు నేను ఏదో ఎమర్జెన్సీలో యుద్ధంలో ఉన్న వారిలో ఉన్నప్పుడు వీడియో పెట్టాను, రిలీజ్ చేశాను. కొంచెం అది వైరల్ అయ్యి అధికారులు కూడా స్పందించారు. అధికారులు ప్లస్ మీడియా మిత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇది 2 తారీఖు నాడు, అది భూభారతిలో 2 తారీఖు నాడు చేస్తామని చెప్పారు అధికారులు, హామీ ఇచ్చారు నాకు. ఎంఆర్ఓ గారు ప్లస్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇది తొందరగా చేయాలని నేను మనం చేసుకున్న అందరికీ చెప్పుకుంటున్నాం. అంటే యుద్ధ సమయంలో అంత క్రిటికల్ పొజిషన్లో ఎందుకు వీడియోని వైరల్ చేశారు? అంటే అక్కడ ఏం జరుగుతుందో ఏందో, కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారు ఏంది అని చెప్పి ఆ ఉద్దేశం కొద్దీ పంపించడం జరిగిందా? ఏం చెప్తారు ఆ విషయంలో? సార్ దాని గురించే, ప్లస్ మళ్ళీ ఇంటి దగ్గర మా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మా ల్యాండ్, దానివల్ల వీళ్ళను కొంచెం భయభ్రాంతులకు గురి చేయడం కానీ చేసారు. నాకు ఇక్కడ ఏం తెలియక ఏం చేయక ఇక అదొకటి నాకు లాస్ట్ ఆప్షన్ అని అనుకుని నేను ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే ఈ ఒక మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఇప్పటికే అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులతో ఏం చెప్పారు మీకు? మీ అమ్మ నాన్న ఏం చెప్పారు ఆ విషయంలో? అమ్మ నాన్న కూడా కొంచెం బాధపడ్డారు. నేను అక్కడ యుద్ధంలో ఉన్నాను కానీ వాళ్ళు కూడా కొంచెం బాధపడ్డారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియదు. అక్కడ యుద్ధంలో ఉంటా, మరి ఎప్పుడు వస్తాడు ఏం తెలియక కొంచెం వాళ్ళు కూడా బాధపడ్డారు. నేను చెప్పిన నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అక్కడ మన జాగన్ ల్యాండ్ కబ్జా చేయడం వల్ల కొంచెం నాకు కూడా టెన్షన్ ఉండే అప్పుడు. ఉన్నందువల్ల ఇక నేను కూడా ఇంటికి వస్తానని అనుకునే సమయంలో యుద్ధం స్టార్ట్ అవ్వడం జరిగింది. వారు వచ్చింది. ఆ లోపలనే ఇక లీవ్ దొరకలేదు. లీవ్ దొరకకపోవడం వల్ల నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు. అంటే మీరు సొంత గ్రామానికి ఇప్పుడు వచ్చారు. సంబంధిత జిల్లా అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఏం చెప్తారు? మీ జాగ విషయంలో ఎకరం 16 గుంటలు కూడా కబ్జాకు గురైందని ప్రధానంగా ఆరోపించారు కాబట్టి ఉన్నతాధికారులకు ఏం చెప్తారు ఆ విషయంలో? ఒకటే సార్, మా ల్యాండ్ని మా పేరే చేయడం నా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ, అధికారులకు, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారికి ఎవరికైనా సరే విజ్ఞప్తి చేస్తున్నా. మా ల్యాండ్ మా పేరు మీద పట్టా ఇప్పించగలరని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అమ్మ, చెప్పండి. అంటే కళ్ళ ముందు కొడుకు వచ్చాడు, చూసుకుంటున్నారు. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా అధికారులు మీ ఇంటికి వచ్చినట్టు తెలిసింది. ఏం చెప్పారు అధికారులు? ఎప్పుడు మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్తున్నారు? వచ్చింది మా కొడుకు మొన్న వచ్చిండు, 3 రోజులు వచ్చి జాగ గురించి వచ్చిండు. అక్కడ టెన్షన్ కొద్దీ అక్కడ ఉద్యమంకి వచ్చి ఇక్కడ పంపించిండు. అందరూ అంతా వచ్చిర్రు, వీడియోలు అందరు స్పందించారు. వాళ్ళు వీళ్ళు చూసిపోయిండ్రు. ఏమరా వచ్చిండు, పొలం కాడికి మాట్లాడినారు. ఆడ ఫోటోలు దిగినాము, ఆడ కూడా అక్కడ మాట్లాడినాము, చేసినాము. ఇప్పుడు ఇక్కడ మా జాగ మాకు కావాలి. మా కొడుకు వచ్చిండు, మళ్ళీ బాధ కొద్దీ ఎప్పుడు పోయేది తెలియదు. మా కొడుకు మళ్ళీ ఎప్పుడు ఫోన్ వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. మాకు జాగా కావాలి, ఎక్కడికి వెళ్ళి మాకు ఇక్కడ బాధలు ఉన్నాయి అని వాడు వచ్చిండు. అక్కడ మరి నేను ఎట్లయితుందో మనకు తెలియదు. నా పరిస్థితి మంచి లేదు. ఎక్కడ అయినా ఎప్పుడు లొల్లు గొడవలు ఎప్పుడు అయ్యేది తెలియదు. అక్కడ నేనే వచ్చిన ఇక్కడ. మరి ఇప్పుడు మాకు చేయాలి, మా కొడుకు వచ్చిండు, మాకు చేయాలి. అందరికీ నమస్కారాలు చేస్తున్నాము. కలెక్టర్కు, ఎంఆర్ఓకు, ఆర్ఎస్ రావుకు, వీళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాం. మా జాగ మాకు కావాలి, చేసేయాలి అంతే. మాకు ఎవరిది మాకు మా జాగ ఊళ్ళోకి వచ్చి అడగని, ఇంత పొలగాని అడిగినా చెప్తారు. ఏమో రామేశ్వరరావు చేసి మాకు ఇంత బాగా చేసిండు, సుక్క రామేశ్వర చేసి మాకు ఇంత టెన్షను, ఇంత గొడవలు పెట్టించిండు, ఇంత లొల్లు పంచాలు వెతుకోం మేము తెరువు పోలే, ఇవరకాల జోలు పోలే. వాళ్ళు మా చేనులకు రాలే. 35 ఏళ్ళ నుంచి మేమే దున్నుకుంటున్నాం, మేమే వండించుకుంటున్నాం, మేమే ఉన్నాం, ఇక అందులోనే ఉన్నాం కబ్జాల. మాకు ఎక్కడికి వెళ్ళి మాకు కావాలి, మా జాగ మాకు కావాలి. మా కొడుకు వచ్చిన బాధ కొద్ది వచ్చింది. ఇప్పుడు మా కొడుకు కూడా అంత టెన్షన్ కొద్ది వచ్చింది. మాకు కూడా టెన్షన్ ఉంది, ఎట్లా ఏమవుతుంది అది. మరి జాగ ఇప్పుడు మాకు కావాలి, చేసేయాలి. మాకు 2 తారీఖు చేసి ఇస్తామన్నారు. బక్కెంకే వచ్చిండు, ఆయన అది సోమేశ్వర రెడ్డి వచ్చిండు, ఈయన శ్రీనివాసరెడ్డి వచ్చిండు. వీళ్ళందరూ వచ్చి చేస్తామమ్మా, మీకు అవుతుంది అమ్మా అన్నారు. మరి చెయ్యాలి, మా జాగ మాకు కావాలి. అంటే యుద్ధం సమయంలో మీకు కూడా వీడియో వైరల్ చేసిన ఉదయం పూట ఆ వీడియో చేయడం వల్లే ఉన్నతాధికారులు కూడా వచ్చారు బాపు. అంటే ఏం చెప్పారు అధికారులు? ఏం చెప్తారు? అంటే కన్న కొడుకును కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నారు, ఏం చెప్తావు బాపు మీరు? నేను సొంతం పైసలు పెట్టి కొన్నా జాగా. అయితే కొన్నాక వాళ్ళ అయ్య కూడా సాక్షి సంతకం పెట్టిండు, ఒత్తిడి ఏళ్ళతోటి అన్నీ చేసిండు. ఇప్పుడు మా అయ్యకు తాగిపిచ్చి చేసి అని వాళ్ళు అంటారు. నేను అన్నీ తీసుకున్నా, అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఏదో మరబడి ల్యాండ్ ఒక్కటే సర్వే నెంబర్ అవి చేసుకున్నాడు 20.
ఇక మేము తిరిగినాం, మా కొడుకు అటు ఉన్నాడు రాలేదు చేయకుండా నేను తిరిగినా, మస్తు 10 లక్షల దాకా ఖర్చు పెట్టినా, తిరుగుతా ఉన్నా అయితే లేదు. అయితే కోర్టులో వేసిన, కోర్టుకు పోయినా అది కూడా స్పందించలే. మా కొడుకు ఇట్లా ఫోన్ చేస్తున్నాడు, ఇంకా ఫోన్ చేస్తున్నాడు అంటే వీళ్ళు వాళ్ళు మీ కొడుకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఎప్పుడైనా చేస్తా అంటే మరి చేస్తున్నాడు ఇట్లా ఉద్యమం అవుతుంది కానీ మేము అన్నాం. అనగానే ఆయనకి వాడికి ఏం ఆలోచన వచ్చిందో వాడికి ఇట్లా పెట్టిండు. పెట్టగానే అప్పుడు మాట్లాడి మాతని బాబుకి ఇట్లా పెట్టిండే ఇట్లా అని చెప్పిండు. అందరూ వచ్చారు అన్నాడు. మాది మాకు కావాలని మేము అన్నాం. ఎమ్మరావతి కూడా చెప్పిన, అందరితో చెప్తున్నాను మాది మాకు కావాలి. అంటే అందరూ అధికారులు వచ్చారు. ఇప్పుడు అధికారులకు, జిల్లా అధికారులకు కావచ్చు, ఇటు మండల అధికారులకు కావచ్చు, ఏం విజ్ఞప్తి చేస్తావు ఈ విషయంలో, ల్యాండ్ విషయంలో? నాది నాకు చేసేయాలి అంతే. నాకు వేరే జాగా గుంట కూడా అది నాకు అందరికీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవరు కానీ ధన్యవాదాలకు. నాకు మంచిగా నా జాగా నాకు చేస్తే సంతోషం, మళ్ళీ కలిసి ఉన్నట్టు ఉండాలి. కాదంటే మాత్రం ఇక అది మేము బత్తమా సత్తమా మాకు తెలియదు ఇక ఆ జాగా విషయంలో ఇక. అంటే ఇది పరిస్థితి. అంటే వారికి సంబంధించిన కొడుకు కళ్ళ ముంగట చూసుకోవడం మాకు సంతోషాన్ని ఇస్తుంది. తమ భూమి అయినటువంటి 406 సర్వే నంబర్లో ఉన్నటువంటి ఎకరం 16 గుంటలను ఖచ్చితంగా మాకు రిజిస్ట్రేషన్ చేయించాలి. ఎందుకంటే ఇప్పటికే గత చాలా సంవత్సరాలు కూడా సఫర్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ భూమిని మాకు ఎక్కించినట్టయితే మాకు సమస్య పరిష్కారం అవుతుంది. మళ్ళీ యుద్ధానికి సంబంధించి ఒక ఆర్మీలో వెళ్ళడానికి కూడా మా కొడుకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసే విధంగా తొందరగా చేయాలని చెప్పి తల్లిదండ్రులతో పాటు ఆర్మీ జవాన్ రామస్వామి కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.